దేవునామములు వందనాలు. వచ్చిన అందరికీ నా వందనాలు. యాక్చువల్లీ నేను 2 వీక్స్ బ్యాక్ చెప్దాం అనుకున్న సాక్ష్యం, కానీ భయపడి చెప్పలేదు. లాస్ట్ వీక్ కూడా చెప్దాం అనుకున్నా, కానీ ఇందులో దగ్గర సరిపోలేదు. యాక్చువల్లీ దేవుడి కృపను బట్టి మార్చి 24న లంచ్ సీజన్లో సంఘంతో వాక్య పరిచయం చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు. 24వ తారీఖు వాక్య పరిచయం చేయకముందు 22వ తారీఖు నైటు నేను మా హాస్టల్ టెర్రస్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాను. యథార్థత అనే దాని గురించి చెప్తామని ఆలోచిస్తున్నప్పుడు నైట్ అరౌండ్ 12 అయింది. లైట్గా వర్షం పడిపోతుంది. అప్పుడు సడన్గా ఒక పెద్ద పిడుగు పడింది దగ్గర ఉన్న బిల్డింగ్లో. అది ఎంత పెద్ద పిడుగు అంటే సౌండ్ చాలా ఒక 2 సెకండ్స్ నాకు వరకు కళ్ళు నాకేం కనిపించలేదు, అంత పెద్దగా. అప్పుడు నాకేమనిపించిందంటే ఈ పిడుగు లక్కీగా అక్కడ దూరంగా పడింది కాబట్టి సరిపోయింది, నా మీద పడింది ఏమైపోయినా అని అనిపించింది. దేవుడు తన ప్రేమ బట్టి కాపాడాడు. దేవుడు తన ప్రణాళిక చెప్పిన కాపాడి మళ్ళీ సంఘాన్ని నడిపించాడు. సంఘంతో వాక్యాన్ని పంచుకునే ధన్యతనిచ్చాడు. దేవుడు ఆ విధంగా ఆ రోజు దేవుడు ప్రేమను కాపాడి ఉన్నాడు. ఇది దేవుని ప్రేమే అన్నది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.